హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్యాన్ అయినా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక విషయంలో నిన్న మా షూటింగ్ లొకేషన్లో జరిగిన సందర్భం చెప్తాను. అది మరి ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. మాకు నిన్న జరిగింది మాస్ జాతరలో. అదేంటి అంటే ఒక టీం, యాదమరాజు గారి టీం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు స్కిట్. అస్సలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి 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 కడుపుపోయి స్కిట్ అయిపోయిన వెంటనే అందరం లేచి, అసలు ఆటోమేటిక్గా అందరం లేచి చప్పట్లు కొట్టామండి. అంత బాగా వచ్చింది మన మాస్ జాతరలో. సూపర్ అండి. అసలు నాకు నిన్న భలే అనిపించింది. టీం వర్క్ అద్భుతం. అండ్ అలాగే చాలా బాగుంది. మాస్ జాతరని మీరు ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. రేపు మధు వాళ్ళ గృహప్రవేశం అన్నమాట. ఇవాళ నిన్న తెల్లవారుజాము వరకు నేను షూటింగ్లోనే ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు మా ఆవిడ ఎగ్గు టమాటా కర్రీ చేసింది. మీకు కనిపిస్తుంది లేదు దూరం నుంచి. ఆ నైట్ కర్రీ ఉంది కదా, అది సాల్ట్ ఉంది. ఏంటి అది? అందుకే నాకెందుకు వేసావు అంటున్నా. ఇది నైట్ కర్రీ చాలా బాగుంది. మా సొంతకి బాగాలేదు ఒంట్లో, తలనొప్పి. ఇగో కొంచెం డల్ అయింది మనిషి. పచ్చళ్ళ వస్తే తనంత దిమ్ముగా కూర్చోబుద్ధి కాదు, నిల్చోబుద్ధి కాదు, పడుకుంటే మీద కాదు. నేను బరువు తెచ్చి మీద పెట్టినట్టే ఉంటుంది తలనొప్పి. ఫోన్ మాట్లాడడం ఎక్కువ కాదు, జలుబు వల్ల. గొంతు బాగా పచ్చి చేసింది. ఎందుకు? కూల్ వాటర్ తాగావా? మార్నింగ్ 7కి కూల్ వాటర్ తాగిందంట. కుండ కొన్నాంగా మనం. వేడన్నం పెట్టుకో. ఏంటో ఎప్పుడు మొగుళ్ళకే వేడన్నం పెట్టి వాళ్ళు చల్లన ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని పెట్టుకుంటుందంట. చాలా మంది చద్దన్నంలో పెరుగు వాటర్ వేసుకొని తింటారు. కొన్ని గట్టిగా ఉందంట. ఎండకు వేడన్నం అస్సలు తింటాను, సౌందర్యం గారిపోతుంది. కొంచెం వేడి తాగిన తర్వాత జిందా తీసుకున్నా వేసుకొని ఫ్రీ అయిపోయింది. జిందా తీసుకున్నా తాగింది. వేడి నీళ్ళు వేసుకుని తాగి ఒళ్ళు నొప్పులు జలుబు ఉంటుంది. మామిడికాయ పచ్చడి కారం ఉంది, పుల్లగుంది, కారం ఉంది. అవును, కారం ఎక్కువ వేయలేదని అంటే పులుపు పులుపుగా ఉంది అని బాగుంది. నేను దాంట్లోనే తిన్నాను. టమాటా వేసేసి పుల్లగా ఉంది బాగా. మరి అంత గుజ్జు అవ్వకూడదు. పేస్ట్ అయిపోయింది. ఇది మాత్రం సూపర్ ఉంది. టమాటా కర్రీ సూపర్. నిన్న కూడా చేసింది మొన్న టమాటా ఎగ్ కర్రీ. ఇది మొన్నటిది. తినకూడదు కానీ మీరు తినకండి ఎవరు, కానీ పడేబుద్ధి కాదు మాకు. నిన్న బ్రహ్మముడి దీపిక చందు గారు మీరు సన్నగాయాలంటుంది. పాపం తను డైట్ చేస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ కుకింగ్ షోకి వెళ్తుంది కదా, ఫుడ్ బాగుంటుంది, బాగా తినేస్తుందంట. అలాగే అమర్దీప్ చాలా మంచి వ్యక్తి అండి. అందరితో ఫ్రెండ్లీగా ఎంత మంచిగా ఉంటున్నారో. నిజంగా నేను అమర్దీప్కి పెద్ద ఫ్యాన్ అయిపోయా. మా జాతరలో అల్లుడు అని పిలుస్తాను, అత్త అని పిలుస్తాడు. చాలా మంచి అబ్బాయి, చాలా కష్టపడి వచ్చాడు. మంచి వ్యక్తిత్వం. అంటే
అందరితో సరదాగా ఉంటాడు, చాలా మంచిగా అనిపిస్తుంది. అమర్దీప్ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అమర్దీప్ గారిని చూస్తుంటే. అండ్ అలాగే సుప్రీత కూడా చాలా మంచి అమ్మాయి అండి, చాలా మంచి, అంటే మా అందరితో మంచిగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా మాస్ జాతరలో. అండ్ ఇంకా జడ్జెస్ గురించి చెప్పాలంటే అది మాటలు చాలావేమో. నవదీప్ గారు అసలు ఆ నవ్వే ఒక ఎనర్జీ, అంత బాగా అనిపిస్తుంది. అండ్ బిందు మాధవ్ గారు అసలు ఎంత బాగా స్కిట్ని అబ్జర్వ్ చేసి ప్రతిదీ చెప్పడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అలాగే జానీ మాస్టర్ గారు అయితే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు, కళాకారులను ఎలా ఎంకరేజ్ చేయాలని తపన ఎక్కువ ఉంటుంది, చాలా మంచిగా అనిపించింది. ఆ ముగ్గురు జడ్జెస్ నిజంగా మా జాతరకి అసలు సూపర్ అండి. ఇక మా డైరెక్టర్ సునీల్ అద్భుతం, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి అందం ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి కాదు, నీ టాలెంటే నీకు అందం అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ గారు చాలా మంచి వాళ్ళు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అలాగే సంజీవని టీవీలో మాస్ జాతర చేయటం సూపర్, అసలు ఎక్స్పీరియన్స్ అద్భుతం. సురేష్ గారు ఎవరంటే డైరెక్టర్ దేశముద్రులు, చిన్నప్పుడు దీవెన ఆనంద్ చేశారు దేశముద్రులు. యూట్యూబ్లో కొట్టగానే ఫస్ట్ వాళ్ళ స్కిట్ వస్తుంది, దేశముద్రులు అంటే దీవెన స్కిట్, ఆ డైరెక్టర్ గారే అనమాట. కొంచెం రైస్ పెట్టు. పెట్టు. రైస్ మారాయా ఉన్నా మా చెప్తే ఇచ్చేసేవాళ్ళం కదా, ఇట్లా మెత్తగా అవుతున్నాయి అడుగునా. ఎన్ని ఉన్నాయి బియ్యం తీసుకెళ్తా వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తా. అది రేషన్ కూడా అంటే ఎప్పుడు ఇంకా 3 రోజులే ఉంది. అంటే వేడి మంచిగా ఉంటుంది కానీ కొంచెం లాగా వచ్చింది అడుగునా. నిన్న మీరు వచ్చి కొంచెం లేట్ అయిందని తొందరగా వండేసాం, అందువల్ల వేడి తోడితే కొంచెం నీట్గా అవుతుంది. కొంచెం కొన్నిసారి బాగా సన్నగా బాగుంది కానీ కొంచెం తేడాలి. కూర కొంచెం కారం ఉంది. నాకు పిల్లలకి స్పూన్ ఇవా, నీవు కోడి టమాటా దగ్గర నన్ను అభిమానిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఆవిడందరికీ నువ్వు పట్టించుకోకండి. వాతావరణం వేడి ఉంటుంది, అసలు బయట ఉండే వాళ్ళు ఎట్లా ఏమో కానీ మొక్కం అంతా వేలింది, ఇదంతా ఎమ్మడే వ్యాధిని రాసుకోవాలి కదా. అవును, మీరు కూడా అయిపోయింది, మీరు రోజు రాసేది స్కిన్ లోషన్ అయిపోయింది, బాడీ లోషన్ అయిపోయింది. అయిపోతే ఏం చేయాలి మరి? ఇంకే ఈవినింగ్ పాలు బుక్ చేసేటప్పుడు బుక్ చేయాలి. ఆన్లైన్లో ఫుల్ క్రీమ్ పాలు ఎక్కువ దొరకట్లే. అయిపోతుంది. ఒకసారి పెడితే ఏంటంటే అవి ఎండకు కరెంటు నిన్న బాగా పోయింది. నిన్న మా తెల్లగడ్డలో నిన్న మధ్యాహ్నం మీద నిన్న ఈవినింగ్ పోయింది కరెంటు. పెరిగివా
నేను అన్నం తగ్గిస్తే ఎంత అన్నం మిగులుతుందో. బేసికల్లీ నేను చాలా ఫుడ్డీ ఉండేవాడిని. ఫుడ్ అంటే అసలు ఎంత ఇష్టమో. కొంచెం కొంచెం కంట్రోల్లో ఉండడం. నేను ఇప్పుడు తినద్దు అంటే తిననండి. ఇప్పుడు టీ తాగొద్దు అనుకుంటే తాగను. అంటే నాకు తలనొప్పి రావడము అట్లా ఏముండదు. టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది అంటారు కదా, నాకు అట్లా ఉండదు. ఇప్పుడు ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ నాకైతే ఉండదు అలాగా. మార్నింగ్ టీ తాగాలి, 4 లేచినా 6 లేచినా ముందు ఫస్ట్ టీ తినాలి. నేను అలా తాగను. టీ తాగి అన్నం తినకుండా 12 వరకే ఉండగలుగుతా, కానీ టీ లేక అసలు వదలేదు 7 వరకు. అలా అనుకోకూడదు. టీ తాగితే ఫ్రెష్ అనిపిస్తుంది. టైం 2 అవుతుంది, ఇంకా పిల్లలు లేవలే. సండే హాలిడే. నైట్ వచ్చేసరికి 3 అయింది. మళ్ళీ దిష్టి తీసి స్నానాలు చేసి పడుకునేసరికి 3:30 అయిపోయింది. ఇంటి వరకు ఇక్కడే ఉన్నా ఉండి మీకు మెసేజ్ చేశా. చేసి వెళ్ళి జల్లు మామ దొరకలేదు, మీరు తీసుకెళ్ళారు కదా. కళ్ళ నిండా రోలర్ తీసుకున్నా. అప్పుడు నిద్ర పట్టింది. ఇక మీరు ఫోన్ చేస్తున్నప్పుడు అసలు కళ్ళు కూడా ఇట్లా తెరలేకపోయి అప్పుడే నిద్ర వచ్చింది. ఇంట్లో ఒక్కళ్ళే ఉంటే అమ్మో ఉండలేము. నిన్న హాల్లోనే కూర్చున్నాం. నేనైతే ఏ పని చేయలేదు. గిన్నెలో ఒక రుద్దేసి హాల్లోనే, ఫ్యాన్ కూడా వేసుకోలేదు. కరెంటు పోతుంది వస్తుంది, ఎటు వాటర్ వన్ ఆ కుర్చీలో నుండి దిగినాను నేను. ఇవాళ టీవీ చూడాలన్నా బోర్ కొట్టింది, ఫోన్ చూడాలన్నా బోర్ కొట్టింది ఒక్కళ్ళు ఉన్నప్పుడు. మళ్ళీ అందుకు అన్నం కూడా లేదు. ఆడని అన్నం తిను, ఆడని అది చేయాలి అంటా కదా. అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగనండి నేను. ఇద్దరికి బాగా తాగేవాడిని, తాగట్లే. అలా తాగకూడదు అన్నా కానీ తాగట్లే. తీసేనా ఉంచిన అనే ఓకే, ఆఫ్ చేసి వచ్చాక మళ్ళీ నీట్గా కడుక్కుంటా చెయ్యి, చాలాసేపు అయిందిగా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రేపే మధువాళ్ళ గృహప్రవేశం. మీరందరూ కూడా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎల్లుండి వ్రతం అన్నమాట. అతి త్వరలో మేము కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని మీరందరూ కూడా కామెంట్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.